హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు తిరుపతిలో ఇంటర్నెట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనము సిఆర్ఓ ఆఫీస్ ఎట్లా వెళ్ళాలి, తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడ కన్ఫర్మేషన్ తీసుకోవాలనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ బస్సు ఇక్కడ దిగుతాం. మనము దిగిన తర్వాత కొంచెం మెల్లిగా మీదికి ఎక్కాల్సి వస్తుంది. ఎక్కిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అనేది వస్తుంది మనకి. ఈ పోయేటప్పుడు ఇంత లొకేషన్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి కరెక్ట్గా చూడండి. బస్సు మనకి ఇక్కడ దిగుతాము. దిగిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ మీదికి నడుచుకుంటూ వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎవరన్నా కార్లలో కానీ లేకుంటే ట్రావెల్స్లో కానీ వచ్చినప్పుడు వీళ్ళు అందరూ కూడా మీదికి తీసుకొచ్చి దించుతారు. ఇన్ ద సెన్స్ కొంచెం మీది వరకు వచ్చి దించి వెళ్తారు. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ మీద మనకి ఈ రకంగా అవపడుతుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ రూమ్స్ అప్పటికప్పుడు తీసుకునే వాళ్ళ రూమ్స్ కూడా ఇటు ఉంటుంది. కానీ మనం ఓన్లీ ఇంటర్నెట్ బుకింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇంటర్నెట్ బుకింగ్స్ వచ్చిన తర్వాత ఒక పేపర్, మనకి ప్రింట్ పేపర్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేసిన తర్వాత 15 minutes తర్వాత మనకి SMS వస్తుంది ఏ రూమ్ అలాట్మెంట్ అనేది. ఒకవేళ అక్కడ ఆ రకంగా లేకపోయినా కూడా ఒక 5 minutes ఆగి ముందు మిషనరీస్ ఉంటాయి మనకి. దాంట్లో పోయి మనము మన క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే అలాట్మెంట్ ఎక్కడున్నది అనేది కూడా అవి చెప్పేస్తాయి మనకి. సో దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం కిందికి వెళ్ళేసి అక్కడ ఫ్రీ బస్ ఉంటుంది. ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ కార్స్ కానీ ఉంటవి. వాళ్ళకు ఒక 100 rupees ఇస్తే వాళ్ళు మన ఎక్కడైతే అలాట్మెంట్ వచ్చిందో అక్కడ వాళ్ళు దించేస్తారు. విత్ లగేజ్తో సహా వెళ్ళొచ్చు. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అండి. సో చూద్దాం ఇంకా కొన్ని మోర్ వీడియోస్. అంటే నెక్స్ట్ వీడియోలో కూడా వితౌట్ అంటే కళ్యాణం టికెట్ మనం ఎట్లా బుక్ చేసుకోవాలా, కళ్యాణం టికెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత ఎట్లా బుక్ చేయాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ప్రజెంట్ మనం చూసింది మాత్రం ఏంటిదంటే ఆన్లైన్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, సిఆర్ఓ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మాత్రం ఈ వీడియోలో ఉంది. సిఆర్ఓ ఆఫీస్ ప్రజెంట్ మనం వచ్చిన తర్వాత దాంట్లో ఇంటర్నెట్ బుకింగ్ అని చెప్పేసి మనకు స్పెసిఫికేషన్స్గా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి జస్ట్ మనకున్న ప్రింట్అవుట్ని కానీ మొబైల్లో కానీ తీసుకెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనం వచ్చినట్టు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు రూమ్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఆ SMS తీసుకొని వెళ్ళినా చాలు, లేదా ఏ రూమ్ ఎక్కడ అలాట్మెంట్ అయినా తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడ మనకి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. పర్సన్ని ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని అప్పుడు మనకు రిసిప్ట్ ఇస్తారు. అప్పుడు రూమ్కి ఇస్తారు. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా కొంచెం మోర్ డీటెయిల్గా చూద్దాం.